హలో అండి. బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందామని అనుకునే వారికి పూర్తి వివరంగా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ ఉంది చూడండి. ఈ ఓపెన్ పార్ట్ అనేది మనకి ఆపోజిట్‌లో ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్‌కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనము వెనకాల పార్ట్ గానీ, హ్యాండ్స్ గానీ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఒకేసారి 2 చేతులైతే కట్ చేసుకోవచ్చు. అవునా? సో, ఇప్పుడు నేను ఫస్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇది ఎందుకోసము అంటే మనకి ఖర్చు ఉంది కదా, ఈ పోగులు అనేవి కనబడకుండా ఉండడానికి ఒక లైన్ తీసుకున్న తర్వాత పైన పైపింగ్ వేసుకోవాలి అంటేనేమో 1/2 ఇంచు, లేదు అంటే హెమ్మింగ్ కోసం అయితే 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క హ్యాండ్స్. అవునా? హ్యాండ్స్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ కి స్ట్రైట్ గా పట్టుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పొడుగు. ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఈ వరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇది ఎందుకోసము అంటే మనకి ఖర్చు కోసం. ఇది మనకి ఖర్చు కోసం పొడుగు అయితే తీసేసుకున్నాం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇలా ఇటు సైడ్ ఉంది చూడండి, దీన్ని హ్యాండ్ యొక్క లూజ్ కానీ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అని అంటాం. ఇది వచ్చేసి ఇక్కడ కింది సైడ్ లో తీసేసుకోవాలి. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఇవి ఏం హ్యాండ్స్, షార్ట్ స్లీవ్స్. అవునా? ఈ షార్ట్ స్లీవ్స్ కి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 2 ఇంచులు తీసేసుకోవాలి. మరి ఎల్బో హ్యాండ్స్ కి ఎంత, 3.5. మరి డిఫరెంట్ హ్యాండ్స్ కి ఎంత అని కనుక మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ అనేవి ఎక్కడ జాయిన్ చేస్తాం, బ్లౌజ్ యొక్క చంక భాగంలో జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఈ చంక కొలత ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ కుట్టు దగ్గర నుండి ఇలా తీసుకుంటే ఇది ఎంత వచ్చింది, ఇప్పుడు మనకి 8 ఇంచులు వచ్చింది. కానీ మనం 7.5 ఇంచులకి మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ తీసుకున్నాం. యాక్చువల్లీ ఎక్కడ తీసుకోవాలి, ఈ కుట్టు దగ్గర తీసుకోవాలి. కానీ మనం ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకోండి, 7.5. ఈ 7.5 అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి. 0 అనేది ఈ డౌన్ తీసుకున్నాం కదా, ఈ లైన్ పైన తీసుకోవాలి. సో, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్, సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. 1.5 ఇంచ్ వరకు అయితే స్ట్రైట్ ఉంది కదా, దీన్ని రౌండ్ వేసుకుంటూ కిందికి డౌన్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ యొక్క కర్వ్. కానీ మనకి చంక భాగంలో ముడతలు వస్తున్నాయి కదా, ఆ చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే మనకి ఫ్రంట్ హ్యాండ్ సైడ్ ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఈ లోతు అనేది కేవలం ఫ్రంట్ సైడ్ లో మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? లోపల సైడ్ మాత్రం ఇది ఈ విధంగా ఎక్స్ట్రా కట్ చేసింది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా స్టిచ్ చేయాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్. సో, వెనకాల భాగం కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ కింద ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొకటి 1/2 ఇంచ్ డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ మార్కింగ్ చేస్తున్నాను. ఇది ఎందుకోసము అంటే ఇది మనకి ఖర్చు కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి. పొడుగు ఏ విధంగా తీసుకోవాలి, ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ ఉంది కదా, ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్ గా పట్టుకొని బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోవాలి. ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ పాయింట్ వరకు ఉంది. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఎందుకు 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి కుట్టు ఉన్నది కదా, ఖర్చు, ఈ ఖర్చు కోసం పైన 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని ఈ విధంగా లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇది మనం తీసుకున్న ఫస్ట్ కొలత బ్లౌజ్ యొక్క పొడుగు. నెక్స్ట్ ఈ పొడుగు నోట్ చేసుకున్న తర్వాత నడుము కొలత తీసుకోవాలి. నడుము కొలత కోసం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పట్టేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఈ కింద ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పెట్టుకున్న తర్వాత దీనికంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం. ఈ డాట్స్ అనేవి స్టిచ్ చేసినప్పుడు 1 ఇంచ్ అనేది లోపలికి అవుతుంది. అందుకోసమే మనం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇది మనం తీసుకున్న నడుము కొలత. నెక్స్ట్ ఇదే ఈ లైన్ దగ్గర పెట్టేసుకొని ఈ గల్ల కొలత తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఈ గల్ల యొక్క కింది భాగం ఎంత ఉందో తీసుకుంటే సరిపోతుంది. ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది, ఈడి వరకు ఉంది. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. లేదు మనం ఎక్కువ తీసుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమైతే మనం కుట్టేసరికి ఇక్కడికి వచ్చేసి గల్ల అనేది ఎక్కువైపోయి భుజాలు అనేది జారిపోతే నెక్ అనేది డీప్ అవుతుంది. అందుకోసమే ఇది ఎక్కడికి ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇది మనం 3వ కొలత. నెక్స్ట్
ఈ చంక యొక్క కింది భాగం పొడుగు ఈ లైన్ దగ్గర పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది, చేతులు జాయింట్ చేసింది ఇక్కడి వరకు ఉంది. దీనికంటే ఒక ½ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఈ చేతులు దీనికి జాయింట్ చేసినప్పుడు ½ ఇంచ్ అనేది లోపలికి పోతుంది, అవునా? సో అందుకోసమే ఇక్కడ ½ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇది మనం తీసుకున్న 4 కొలత. ఇక్కడ ఏం తీసుకున్నాం, కేవలం ఈ పొడుగు మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ ఈ చెస్ట్ కొలత ఎంత ఉందో తీసుకోవాలి. మనకి వెనకాల బ్లౌజ్ తోని చెస్ట్ కొలత తీసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగంలో చేతి యొక్క కింది భాగం ఉంది కదా, చేతి యొక్క కింది భాగం నుండి ఫస్ట్ హుక్స్ వరకు ఇది ఎంత పొడుగు ఉందో చూసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఇది తీసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే క్లాత్ అనేది కొంచెం లాగి తీసుకోవాలి. లేదు నార్మల్గా తీసుకుందామంటే కరెక్ట్గా రాదు. ఎందుకంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కట్లో కట్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత, ఇది నడుము కొలత. ఇవి రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ తీసేసుకోవాలి. తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మార్జిన్ ఎందుకోసము అంటే మనకి ఖర్చు కోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం కొత్తగా నేర్చుకుంటున్నాం, మనకి బ్లౌజ్కి నెక్ ఎంత తీసుకోవాలో భుజాలు ఎంత తీసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని ఇది ఎంత వరకు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎవరికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి అని చెప్తాను. మనం ప్రొఫెషనల్గా మారాలి అని అనుకున్నప్పుడు ఏ విధంగా చెయ్యాలి అంటే ఈ కొలత ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇది ఏం కొలత అని చెప్పినాను నేను, చెస్ట్ కొలత అని చెప్పినాను. ఈ కొలత ఎంత ఉంది, ఇప్పుడు మనకి 9.5 ఉంది. 7.5 నుండి 10 మధ్యలో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఉందా లేదా, 7.5 నుండి 10 మధ్యలో ఉంది. అప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే 5.5 ఇంచులు తీసుకోవాలి. నెక్ ఎంత తీసుకోవాలి అంటే 2.2 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 2.2 ఇంచులు తీసుకొని ఈ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర నుండి 2 ఇంచులు తీసుకోవాలి. 2 ఇంచులు తీసుకొని మనకి అసలు ఏం చెప్పినా కస్టమర్ ఏం చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ ½ ఇంచ్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు డీప్ నెక్ కావాలి అనుకుంటే ఇక్కడ ½ ఇంచ్ అయితే తీసుకోవాలి. ½ ఇంచ్ తీసేసుకొని డీప్ కావాలి అంటే హాఫ్, వద్దు అనుకుంటే ½ ఇంచ్ తీసుకోవాలి. ఇలా తీసుకొని స్కేల్తోని ఇలా క్రాస్లో ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనకి రౌండ్ నెక్ కావాలి అంటే ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది రౌండ్ నెక్. లేదు మీకు స్టార్ నెక్ కావాలి అనుకుంటే ఇక్కడ నుండి ఇలా ఒక లైన్ గీసుకుంటే స్టార్ నెక్. లేదు మాకు పార్ట్ నెక్ కావాలి అనుకుంటే డిఫరెంట్గా ఏదైనా ఇదే ప్లేస్లో అయితే డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి గల్లా. నెక్స్ట్ చంక మార్కింగ్ చేసుకోవాలి కదా, ఇది ఎంత తీసుకున్నాం మనం, 5.5. సేమ్ అదే 5.5 ఇంకొక ప్లేస్లో కూడా తీసుకున్నాం కిందికి. ఎందుకోసం అంటే ఈ లైన్ అనేది ఇట్లా రావడానికి, స్ట్రైట్గా రావడానికి. ఇప్పుడు తీసేసుకొని ఈ పొడుగు తీసుకున్నాం కదా, ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఈ మూల దగ్గర నుండి ఇట్లా తీసుకొని ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా వేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి చంక కొలత. సరే, ఇంతకుముందు మనం చేతులు కట్ చేసినప్పుడు ఇక్కడ చంక కొలత కొలుచుకున్నాం. అది ఎంత ఉంది, 7.5 ఇంచులు ఉంది. సో అదే 7.5 ఇంచులు ఇక్కడ రావాలి. మరి వచ్చిందా రాలేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా చూస్తే ఎంత వచ్చింది, 9 ఇంచులు ఉంది. మనకు కావాల్సింది ఎంత, 7.5. అంటే ఇంత లూజ్ వస్తుంది అనే కదా దీని అర్థం. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా కొంచెం పైకి జరుపుకోవాలి. అదేంటకి ఆ కొలత బ్లౌజ్ ఇది ఇంతే ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అంతే ఉన్నా కూడా మీరు పైకి జరుపుకోండి, ఏం ప్రాబ్లం లేదు. పైకి జరుపుకొని ఇక్కడ మళ్ళీ మూలకి 1.5 ఇంచు తీసేసుకొని 1.5 ఇంచ్ తీసేసుకొని మళ్ళీ ఒక రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా, ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మళ్ళీ ఈ కొలత ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. మనకు కావాల్సింది 7.5 అంటే 2 పాయింట్ ఎక్కువ ఉంది. మళ్ళీ కొంచెం లోపలికి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి. 7.5 వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ వస్తేనేమో ఏం లేదు, రాకపోతే మళ్ళీ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత మ్యాచ్ కాదు కదా అనే డౌట్ అయితే మీకు వస్తుంది. ఈ పొడవు మ్యాచ్ కాదు కదా అని. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసుకున్న తర్వాత ఇటు సైడ్కి కింద క్రాస్లో కట్ చేసేసుకోండి. అప్పుడు మీకు పొడవు అనేది మ్యాచ్ అవుతుంది. ఎందుకు అంటే కొందరు ఇటు సైడ్కి ఎక్కువ అవుతుంది. ఇక్కడ మనం డాట్, ఇది చెప్తాను చూడండి, ఇక్కడ డాట్ కుడతాం కదా, ఈ డాట్ కుట్టి
దీని ఒక పొడుగు ఎంత తీసుకోవాలి, 3 ఇంచులు 3.5 ఇంచులు తీసేసుకోవాలి. తీసుకొని ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా ఇట్లా డాట్ అనేది కుట్టుకోవాలి. ఈ డాట్ అనేది కుట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి ఈ విధంగా క్రాస్లు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇక్కడ రౌండ్గా వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అందుకోసం ఇక్కడ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి కొలత బ్లౌజ్ యొక్క పొడుగు మనం మార్కింగ్ చేసిన పొడుగు అనేది మ్యాచ్ కాకపోతే ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఇంకా కూడా భుజాలు జారుతూనే అంటారు. సో ఆ భుజాలు అనేవి జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో కట్ చేసుకుంటే మనకి భుజాలు అనేవి జారవు. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతలతోనే నేను పేపర్ పైన కట్ చేసినాను చూడండి. దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఫ్యాబ్రిక్, దీన్ని ఇలా టర్న్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ విధంగా తిప్పడం వల్ల ఏంటి, ఓపెన్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేసి క్లోజ్డ్ పార్ట్ అనేది మనకి ఆపోజిట్ లో వెళ్ళిపోయింది అవునా. ఇప్పుడు ఈ ప్లేస్ లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి 2 మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి. అదొకటేమో స్ట్రైట్ కట్, ఇంకొకటి క్రాస్ కట్. మరి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటే ఏంటి అంటే ఈ నెక్ యొక్క కింది భాగం ఉంది చూడండి, ఇది ఈ ఓపెన్ పార్ట్ ఉంది కదా, దీనికి ఇలా స్ట్రైట్ గా పెట్టి కట్ చేసాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. లేదు ఈ పార్ట్ ఉంది కదా, ఇలా పెట్టి ఇలా క్రాస్ లో తీసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇప్పుడు మరి మనకు కావాల్సింది స్ట్రైట్ కట్ బ్లౌజా క్రాస్ కట్ బ్లౌజా అంటే మనకు కావాల్సింది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్. సో క్రాస్ కట్ బ్లౌజ్ కి ఈ పార్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఉండాలి. ఇక్కడ డిస్టెన్స్ అనేది ఈ విధంగా తీసుకుంటే దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇప్పుడు ఈ విధంగా తీసుకొని మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం చూడండి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా నేను మార్జిన్ అయితే వేసేసినాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తెలవాలి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ పైన షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ నుండి ఇక్కడ కింద దీన్ని ఏమంటాం మనం, పెద్ద పట్టి షేప్ బెల్ట్ అంటాం. ఈ షేప్ బెల్ట్ యొక్క పైన ఈ విధంగా ఒక డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటది. ఈ భుజం దగ్గర నుండి డాట్ వరకు ఇలా స్ట్రైట్ గా పట్టుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇది తీసుకునేటప్పుడు బాగా సాగదీయొద్దు, నార్మల్ గా పట్టుకొని తీసేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది, ఇది వరకు ఉంది. ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టు ఈ రెండో లైన్ పైన పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కొంచెం రౌండ్ గా పట్టేసుకోవాలి. ఇలా చూడండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్ గా తీసేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ పాయింట్ వరకు ఉంది. దీనికంటే ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు పైకి తీసుకోవాలి. ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోవాలి. స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర నుండి 1.5 ఇంచ్ తీసుకొని సైడ్ కి ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా పావు ఇంచ్ తీసేసుకొని ఇలా క్రాస్ లో మార్కింగ్ చేసేసుకుంటే ఈ విధంగా క్రాస్ లో మార్కింగ్ చేసేసుకొని ఈ ప్లేస్ లో రౌండ్ గా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ తీసుకోలేదు, సైడ్ కి ఎక్స్ట్రా తీసుకోలేదు అంటే ఇట్లా గుంజినట్టుగా అటు యూ షేప్ కాకుండా వి షేప్ కాకుండా నీట్ వస్తుంది. ఓకే, ఈ విధంగా ఖచ్చితంగా తీసేసుకోండి. ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ యొక్క కింది భాగంలో ఈ పార్ట్ యొక్క పొడి ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, ఈ లైన్ దగ్గర పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ పెద్ద పట్టి అటాచ్ చేసినాం కదా, ఈ పెద్ద పట్టి అటాచ్ చేసిన కుట్టు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది, కుట్టు అనేది ఇది వరకు ఉంది. దీనికంటే కిందికి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ యొక్క మధ్యల భాగంలో ఇలా డాట్ అనేది స్టిచ్ చేసినాం కదా, దీనికి ఒక హాఫ్ ఇంచు, ఈ పైన పాటుకు కింద పాటు కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచు, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది. కాబట్టి మొత్తం 1 ఇంచ్ కదా, ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా. గల్ల యొక్క కింది భాగం. నెక్స్ట్ చంక చూడండి. చంక ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ కూడా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ మిడిల్లో లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. లోతు అనేది తీయడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఈ చంక మార్కింగ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ చంక యొక్క కింది భాగంలో ఈ పట్టి వదిలేసి ఈ పైన పట్టి పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుండి
ఇక్కడ వరకు చూసుకొని దీనికంటే కూడా కిందికి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకు, సేమ్ డాట్ అండ్ ఇది ఇక్కడ ఒక హాఫ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కాబట్టి 1 ఇంచ్ గల్ల కింద చంక కింద తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ ఉన్నది చూడండి, ఈ మెయిన్ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది చూసుకోవాలి. మరి ఏ లైన్ పైన అంటే మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు మార్కింగ్ చేసుకున్నాం చూడండి, ఆ లైన్ పైన ఇలా పెట్టేసుకొని ఇక్కడికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇటొక 1 ఇంచ్, ఇది మెయిన్ డాట్, దీనికి ఇటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ తీసేసుకోవాలి. తీసుకొని ఈ పాయింట్స్ ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. కానీ ఈ విధంగా తీసుకున్న తర్వాత కొందరు ఏమంటున్నారు అంటే హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు. సో ఆ హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. 1/2 ఇంచ్ తీసేసుకొని ఇలా క్రాస్గా కలిపేసుకుంటే మనకి ఈ హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకుండా నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్కి ఇక్కడ మనం డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా, డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రా లోపలికి పోతుంది. అలాంటప్పుడు మనకి సైడ్కి ప్రాబ్లం అవుతుంది. ఆ సైడ్కి ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే ఇటు సైడ్కి 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఓకే, ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇది వచ్చేసి మెయిన్ డాట్. ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి, 2.5 ఇంచులు తీసేసుకోవాలి. టేప్తోని 2.5 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. నెక్స్ట్ ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది సెకండ్ డాట్, దీని యొక్క పొడుగు 2.5 ఇంచులు తీసుకొని సైడ్కి 1/4 ఇంచ్ అయితే తీసేసుకోవాలి. ఓకే, ఇది మనకి సెకండ్ డాట్. నెక్స్ట్ ఇది స్టిచ్, ఇది కుట్టేస్తాం కదా ఆల్రెడీ, ఇది కుట్టేసిన దగ్గర ఈ మూల దగ్గర పట్టుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్. దీనికి కరెక్ట్గా మూల దగ్గర తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్. నెక్స్ట్ ఫోర్త్ డాట్ వచ్చేసి కొందరికి ఆప్షనల్, కావాలి అంటే వేసేసుకోండి, లేదు అంటే వదిలేసేయండి. ఇది వచ్చేసి మనకి 4 డాట్ బ్లౌజ్. నెక్స్ట్ దీనికి షేప్ బెల్ట్ అయితే కుట్టుకోవాలి. మరి షేప్ బెల్ట్ ఎక్కడ కుట్టుకోవాలి అంటే ఈ ప్లేస్లో ఖాళీ ఉంటే ఇక్కడ, లేదు అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే తీసేసుకోవాలి. సో షేప్ బెల్ట్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ కింద ఒక లైన్ మార్జిన్ అయితే తీసేసుకోండి. ఫస్ట్ ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి, దానిపైన ఇంకొక లైన్ తీసేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్, లోపల సైడ్ లైనింగ్ అయితే ఉండాలి. మరి ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగు ఉందో అంత పొడుగుకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టీ సైడ్ వస్తుంది, ఇదేంటి సైడ్ జాయింట్ సైడ్ వస్తుంది, అవునా. ఈ హుక్స్ పట్టీ సైడ్ దీని యొక్క పొడుగు వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకోండి. ఇది సైడ్ కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసినాం కదా, ఇది మెయిన్ డాట్ అని చెప్పినానా, ఈ మెయిన్ డాట్ ఇది ఎంత దూరంలో ఉందో చూసుకోండి. ఇది ఎంత దూరంలో ఉంది, ఇక్కడ నుండి 4 ఇంచుల దూరంలో ఉంది. సో ఇక్కడ హుక్స్ పట్టీ నుండి 4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఇక్కడ దీని యొక్క పొడుగు 2.5 ఇంచులు లేదంటే 2.25 తీసుకోవాలి. 3.5 3 2 2.25 తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్. ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది అనుకోండి, మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం కావాలి, దీనికి హుక్స్ కాజా పట్టీలు కావాలి. సో హుక్స్ కాజా పట్టీలు ఏ విధంగా కుట్టుకోవాలి అంటే ఇక్కడ మనం నెక్ కోసం క్లాత్ కట్ చేస్తాం కదా, ఈ ప్లేస్ క్లాత్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టీలకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కింద బ్లౌజ్ యొక్క కింద వెనకాల భాగంలో మనకి 1 ఇంచ్ పట్టీ అయితే కావాలి. ఇదంతా కట్ చేసిన తర్వాత ఇట్లా 1 ఇంచ్ పట్టీ అయితే కట్ చేసేసుకుంటే కింద కుట్టడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం కావాలి, గల్ల కోసం ఈ గల్ల మార్కింగ్ చేసినాం కదా, ఈ గల్ల కుట్టడానికి మనకి గల్ల పట్టీలు అనేవి కావాలి. గల్ల పట్టీలు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న క్లాత్ ఒకసారి ఇలా లాగండి, మనకి సాగదు. ఇలా స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా ఉన్నది పట్టి సాగండి, లాగండి, సాగదు. క్రాస్లో ఇప్పుడు ఇది క్రాస్లో ఉంది కదా, క్రాస్లో పట్టి లాగితే సాగుతుంది. సో ఎక్కడైతే క్లాత్ అనేది సాగుతుందో దాన్ని క్రాస్ ఉంది అనుకుంటాం. ఆ ప్లేస్ని మనము 1 ఇంచ్ డిస్టెన్స్తో కట్ చేసుకుంటే మనకి వీటిని క్రాస్గా కట్ చేస్తున్నాం కదా, ఇవి మనకి గల్లకి యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మాకు క్లాత్ లేదు, మేము క్రాస్గా కట్ చేయం, స్ట్రైట్గా కట్ చేసుకుంటాం అని అంటే స్ట్రైట్గా కట్ చేస్తే మాత్రం మీకు మూలల దగ్గర పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు. సో కంపల్సరీ మనకి గల్ల కోసం క్రాస్లోనే కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కంప్లీట్ బ్లౌజ్ కట్టింగ్. సో ఇది నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ.